నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. వనరులు అంశంపై పాఠం చెప్పారు. మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారు ఇస్తాడు, దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే. అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే, నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తా ఉంటాయి. ఈ రోజు రాళ్లు రెప్పలుంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు, కానీ రెండూ కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది? కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే, మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తా ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని గాని మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి కావాల్సింది తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల్ని సమాన దృష్టితో చూడాలన్నారు. ఈ రోజు ఒకసారి చరిత్ర, నేను 1998లో ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే ధైర్యం ఈ కొత్త చెరువులో వచ్చింది. ఆ స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఇక్కడ చూస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు, ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే
ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే, ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు పాటలు యోగా నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారు. తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులే. మనకు నడక బాధ్యత నేర్పేది అమ్మ. తల్లి పట్ల గౌరవం పెంచడానికి తల్లికి వందనం. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశాం. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్లు ఇచ్చారు. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతోంది. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని మంత్రి లోకేష్ తెలిపారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు. క్లాస్ రూమ్లో చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు. స్టూడెంట్కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు. అందుకే మనం ఎంత ఎదిగినా ఎంత పైకెళ్ళినా మన గురువుని, ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ. అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి. ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడిపించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది. మనందరం చూస్తున్నాం, బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్ లాగా రూమ్లో కట్టేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం
మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. సాయి కుల్వంత్ సభా మందిరానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ట్రస్ట్ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని కేంద్ర మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యసాయి సేవా దళానికి బాబా చిత్రపటానికి నూతన వస్త్రాలను మంత్రి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం గార మండల కేంద్రంలో శాసనసభ్యుడు గోండు శంకర్తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలో అధిక శాతం అమలు చేసిందని తెలిపారు. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరమణ గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు చేరాలన్నారు. The remarkable achievements in horticultural and agricultural production are a testament to the relentless efforts of our scientific community and dedicated farmers. Their commitment to innovation and resilience has propelled India towards self-reliance in food production. However, challenges persist, including the need for sustainable practices, efficient resource management, and adaptation to climate change. Addressing these issues is crucial for maintaining food and nutritional security, which are integral components of our national well-being. Here, I am reminded of the words of Bharat Ratna, Professor M.S. Swaminathan, father of Green Revolution, who said, and I quote, "Agriculture is not just a means of livelihood. Agriculture is not just a means of livelihood, but a way of life." The state of Andhra Pradesh has witnessed phenomenal growth of horticultural sector during the past few decades, and horticulture has been identified as a sunrise sector in the state. With production of 275.13 lakh metric tons from an area of 15.98 lakh hectares, the state stands 5th in the country in horticultural production. The horticulture sector contributes approximately 16.07% of the state's GVA, pioneering the production and productivity of many horticultural crops like chili, cocoa, lime, oil palm, papaya, tomato, cashew, mango, banana, and sweet orange.
the state is transforming into one of the country's major horticultural hubs. I am delighted to learn that within just a decade and a half of its establishment, Dr. YSR Horticultural University has carved a distinguished niche for itself through impactful contribution in horticultural education, research and extension. The university's alumni have gone on to occupy prestigious position in several public and private sector organizations. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ వారికి పండ్లు, వివిధ రకాల కూరగాయలతో కనుల విందుగా అలంకరించారు. సుమారు 24 టన్నుల వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లతో అమ్మవారి ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, దేవాలయ ప్రాంగణం, మహామండపం, వివిధ ప్రాంతాలను శోభాయమానంగా అలంకరించారు. శాకంబరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్లోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం, కళా బృందాల ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది. తుడా పరిధిలోని ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని కచ్చపీస్ స్టేడియంలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో తుడా చైర్మన్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమన్నారు. ఎప్పుడూ లేని విధంగా టుడా రీజియన్లో వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలకు సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్ని, ఎంపీడీఓస్ని, డిపిఓస్ని అందరిని ఇన్వైట్ చేసి ఈరోజు పంచాయతీ సెక్రటరీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఏముంటుంది, టుడా బాధ్యత ఏముంటుంది, ఒక కామన్ మ్యాన్ టుడా అప్రూవల్కి వచ్చినప్పుడు అతనికి ఇబ్బంది జరగకుండా, ఒక కామన్ మ్యాన్ తిరుపతి టుడా రీజియన్లో సైట్ కొనాలంటే ఒక నమ్మకంగా, ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉండే విధంగా ఒక టుడా అనే సంస్థ ఒకటి ఉంది అనేసి అని ప్రజలకందరూ తెలిసే విధంగా వాళ్ళు టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి, టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బ్యాంక్ లోన్స్ బెనిఫిట్స్ ఏవి, టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలకి 20-30 సంవత్సరాలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక అప్రూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అవన్నిటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు క్లియర్గా ఫస్ట్ కామన్ మ్యాన్ అప్రూవల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టుడాలో సైట్ అప్రూవ్ అయ్యి ఉండాలా. టుడాలో సైట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ అప్రూవల్ సైట్లో బిల్డింగ్ కట్టాలంటే 200 స్క్వేర్ మీటర్ వరకు పంచాయతీ సెక్రటరీస్ హ్యావ్ పవర్ టు గివ్ బిల్డింగ్ అప్రూవల్. 200 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంది కాబట్టి వాళ్ళ పంచాయతీ సెక్రటరీ లెవెల్లో తీసుకోవచ్చు. 200 స్క్వేర్ మీటర్స్ దాటి వాళ్ళకి అప్రూవల్స్ కావాలంటే అగైన్ మళ్ళీ వాళ్ళ టుడాకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ బ్రీఫ్ చేసి ఎక్కడ ఇల్లీగల్ వాటిలో ఎంకరేజ్ చేయకుండా, అనాథరైజ్ లేఅవుట్స్ జరగకుండా, అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్కి చోటు ఇవ్వకుండా మ్యాక్సిమం అరికట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 700 నుంచి 800 మంది పంచాయతీ సెక్రటరీస్ని ఇన్వైట్ చేసి దీన్ని చేయటం. దీనికి మాకు 100% మాకు ఇంకొక టుడాకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మామూలుగా ఎవరో ఒకరు మాకు వీసీగా ఉంటారు, బట్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారే టుడాకి వీసీగా ఉండటం కూడా అదొక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏమైనా ల్యాండ్ సమస్యలు ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము మళ్ళీ టుడా నుంచి జాయింట్ కలెక్టర్ రాయాల్సి వచ్చేది గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా జాయింట్ కలెక్టర్ గారే టుడా వీసీగా ఉన్నారు కాబట్టి ఆన్ సింగిల్ టేబుల్లో, సింగిల్ విండోలోనే ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేదాని కోసం కూడా మాకు తొందరగా కస్టమర్కి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్గా అయింది. కాబట్టి ఈరోజు జేసీ గారు, మన ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ గారు, టుడా సిబ్బంది, డిపిఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఈరోజు సహకరించి ఇంత ఘన విజయం చేయటం కూడా
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టుడా రీజన్లో ఇంతమందితో చేయటం కూడా సంతోషంగా ఉంది. కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని ప్రకాశం జిల్లా 7వ అదనపు జిల్లా జడ్జి రాజా వెంకటాద్రి అన్నారు. జాతి కోసం మధ్యవర్తిత్వం అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై ప్రజలు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి భారతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కోర్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సివిఎన్ రీడింగ్ రూమ్, నగరపాలక సంస్థ కార్యాలయం మీదుగా చర్చ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా రాజా వెంకటాద్రి మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం వారం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికార సంస్థ, ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సందర్భంగా ఈరోజు మీడియేషన్ ఫర్ నేషన్ అంటే జాతి కొరకు మధ్యవర్తిత్వం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 1K యొక్క రన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మధ్యవర్తిత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిమినల్ కేసుల్లో రాజీ పడ్డదగ్గ కేసులు, అదేవిధంగా అన్ని సివిల్ కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కానీ మ్యాట్రిమోనియల్ కేసు కూడా అన్ని కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఈ మధ్యవర్తిత్వం అంటే మరి 40 గంటలు మరి న్యాయవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లా మొత్తం మీద 59 మంది మధ్యవర్తుల్ని నియమించడం జరిగింది. మన ఒంగోలు టౌన్లోనే 36 మంది న్యాయవాదులు మధ్యవర్తిత్వంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కేసుల పరిష్కారం దిశగా పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మకరకాంబికా దేవికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పలమనేరు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 20 టన్నుల కూరగాయలను అలంకరణలకు అందజేశారు. పూతల పట్టు శాసన సభ్యుడు డాక్టర్ మురళీమోహన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో సరళ ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సరళ ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. దేశంలోనే అగ్రశ్రేణి ఈవీటోల్ విమాన తయారీ సంస్థల్లో ఒకటైన సరళ ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు తమ లక్ష్యాలు, ఆలోచనలు, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన సమగ్ర ప్రజెంటేషన్ను మంత్రికి అందజేశారు. రాష్ట్రంలో ఈవీటోల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. నర్సాపురం తిరువణ్ణామలై మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి నర్సాపురంలో ప్రారంభించారు. అనంతరం ఆయన నర్సాపురం నుంచి భీమవరం వరకు ఆ రైల్లో ప్రయాణించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అరుణాచలం వెళ్లి ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలనుకునే భక్తుల కోరికను నెరవేర్చుకునేందుకు ఈ ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు. నర్సాపురం నుండి నేరుగా తిరువణ్ణామలై అంటే అరుణాచలానికి ట్రైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అరుణాచలం యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలుసు. అరుణాచలం పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం వెళ్లి జీవితంలో ఒకసారైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలనేది యావత్ హిందూ భక్తుల యొక్క కోరిక. ఈ విధంగా ఉదయం 5 గంటలకి వెళ్ళడానికి అవకాశం, ఆ రోజునే గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ సందర్భంగా వచ్చింది. అంతేకాదు కేవలం అరుణాచలమే కాదు, విజయవాడ నుండి అనేక ప్రధానమైనటువంటి నగరాలు కూడా ఏదైతే మరొక పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా ఈ ట్రైన్ ద్వారా 2 పుణ్యక్షేత్రాలను చేరుకునేటువంటి అవకాశం ఉంది. నర్సాపురం ప్రాంతానికే కాదు, పక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లా ఇందాక ట్రైన్లో ప్రయాణం చేశారు నర్సాపురం నుంచి భీమవరం వరకు. సగం పైగా కోనసీమ నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పి గన్నవరం, జొన్నాడ ఈ ప్రాంతంలో 2 ప్రజలు కూడా గోదావరి దాటి వచ్చి ఈ ట్రైన్ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుని పెద్ద ఎత్తున తిరుపతి, అరుణాచలం వెళుతున్నారనేటువంటి విషయం నాకు కూడా అర్థమైంది. ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు ఎక్కువ. అయితే ఇది వారానికి ఒకరోజు వేయాలనేటువంటి చాలాసార్లు అడిగాం, రైల్వే అధికారులు ఒప్పుకోలే. అప్పుడు అడిగాం 3 నెలలు ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగాత్మకంగా వేయండి. దాని అనంతరం ఈ ట్రైను
అనవసరం అనుకుంటే మీరు మానేయండి, కానీ వేళ మాకు ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నది అని భరోసా మనం ఇస్తే 3 నెలల పాటు స్పెషల్ ట్రైన్గా రన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇది 3 నెలలు కాదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 2.5 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి క్రీడల్లో ఆసక్తి ఉన్న వారికి రాష్ట్రంలో మంచి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల్లో క్రీడా కోట 2 నుంచి 3% పెంచామని చెప్పారు. గత 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి చెందని ఈ క్రీడా ప్రాంగణం చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి దీని రూపురేఖలు మార్చే విధంగా గౌరవ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో 2.5 కోట్ల రూపాయల నిధులతో ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నిజంగా ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తితో ఉండి ఆర్థికంగా కూడా సంపుష్టిగా లేని వారికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో 2% రిజర్వేషన్ నుంచి 3% చేయడం క్రీడా లోకానికి ఒక సంతోషకరమైన పరిణామం. 16,500 డిఎస్సి పోస్టు రిలీజ్ చేస్తే దాంట్లో క్రీడాకారులకు 450 పోస్టులు లభించాయంటే కేవలం ఈ రిజర్వేషన్ల వల్లే అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమరావతి ప్రాంతంలో 50,000 ఎకరాల్లో అమరావతి డెవలప్ చేస్తూ ఉంటే ఆ 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ ఏదైతే స్టాండర్డ్స్తో ఈరోజు ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ వస్తుంది. రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిషన్ రావు బాగ్డే బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ గవర్నర్ను దుస్సాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సత్యసాయి బాబా సేవలు అమోఘమని కొనియాడారు. ప్రపంచం మొత్తం కీర్తించదగ్గ సేవలను సత్యసాయి బాబా అందించారని తెలిపారు. సత్యసాయి బాబాకు अपनी श्रद्धा निवेदित करता हूँ, उसे नमन ही करता हूँ. जीवन के लिए मानव मूल्य के आलोक में आध्यात्मिकता और मानव सेवा विशेष पर केंद्रित किया गया है. जब आप धर्म, अध्यात्म और मानव मूल्य की बात करते हैं तो इस बात को गहराई से समझ लेना चाहिए कि धर्म सनातन है, यानी शाश्वत है. वो कभी लुप्त न होने वाला है, कभी वो भंग नहीं होने वाला है. ऐसा वो शाश्वत धर्म है. और अपन आत्मा जो अपना है, हृदय से अपन अपनी सबकी सेवा करते हैं, हृदय से एक दूसरे को अच्छा बोलते हैं और आत्मा से परमात्मा तक, आत्मा तो स्वयं और परमात्मा जो परम तत्व के साकार रूप को परात्मा कहते हैं. परात्मा तीनों लोकों में है. परात्मा का भाव परात्मा भगवान ही माना जाता है. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. పెద్దౌటుపల్లిలోని 200 ఇళ్లకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రేషన్ కార్డులు, పెన్షన్లు కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన ఊరైన ఉంటూరు మండలంలోని పెదవుడిపల్లి గ్రామంలో దాదాపు 200 పైబడి డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, రేషన్ కార్డు లేదని కొంతమంది పెన్షన్ రావట్లేదు, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఎక్కువ మంది చెప్పిన పరిస్థితి. అలాగే రేషన్ కార్డు కూడా అప్లై చేయడానికి కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే పరిస్థితి. దీని అన్నిటికీ పరిష్కారం PMRY ప్రధానమంత్రి సూర్య గారు పెడితే తప్ప, సోలార్ తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని వాళ్ళకి నచ్చజెప్పాం. త్వరలో 2-3 రోజుల్లో కార్యాచరణ రూపొందించి నియోజకవర్గంలో 20 లక్షల మందికే కనెక్షన్ ఇచ్చే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కనెక్షన్లు ఇచ్చింది. మన రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలో 10,000 వేసుకున్నా 17.5 లక్షలు అయిపోయే పరిస్థితి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ లో ఇస్తారు కాబట్టి మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఇళ్లు ఇండివిజువల్ హౌస్ ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి
బ్యాంక్ లోన్ ఏర్పాటు చేశాను. బీసీ సోదరులకి అయితే 78,000, ఎస్సీ సోదరులకి అయితే క్యాస్ట్ బేస్డ్ గా రిజర్వేషన్ లో రాయితీలు ఉన్నాయి. ఈ కాకుండా బ్యాంక్ లోన్ ఏర్పాటు చేసి ఏం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. నియోజకవర్గంలో కనీసం 15,000కి 15,000కి తగ్గకుండా 20,000 దాకా సూర్య గారిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సోలార్ పెట్టుకుంటే ఎండ లేనప్పుడు కూడా 8 యూనిట్లు ఉత్పత్తి చేపించని గణాంకాలు చెప్తున్నాయి. అట్లాగే ఎండ ఎక్కువ ఉంటే 12 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తారు. వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు, లేదా మీకు ఎక్స్ట్రా ఉన్నా కూడా మీరు గ్రిడ్కి ఇస్తే మీకు డబ్బులు కూడా ఏర్పాటు చేయొచ్చు. అందుకని ఈ అవకాశాన్ని గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని, సోలార్ని ప్రోత్సహించాలని, అది మీకే లాభం కాబట్టి ప్రజలు ఎప్పుడు ప్రజలకు తెలిస్తే వాళ్ళు పెట్టుకుంటారు. ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నాయకులు భావిస్తూ మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఈ గ్రామ పెద్ద కొండటి వెంకటేశ్వర గారికి, అట్లాగే కొలుసు రవీంద్ర మండల పార్టీ ప్రెసిడెంట్ కి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, అట్లాగే చందుకి, అందరికీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశాం. రాబోయే 4-5 రోజుల్లో టీమును పెట్టాం. 30 మంది ఎంప్లాయీస్ ని పెట్టైనా ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో దీన్ని ప్రమోట్ చేయదలుచుకున్నా. ఎక్కువ ఇళ్ల మీద సోలార్ ఉంటే ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకే అర్హత ఉంది కాబట్టి మన నియోజకవర్గం వాళ్ళు ముందుగా అప్లై చేసుకోవాలి. మీడియా ద్వారా మీకు ప్రజలు కోరుతున్నాం. రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా ఈ ఏడాది రైతులకు సబ్సిడీ అందజేస్తామని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. మామిడి రైతులకు మద్దతు ధర లభించలేదన్న మాజీ ముఖ్యమంత్రి ఆరోపణలపై చిత్తూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడారు. ఈ సంవత్సరం అధిక దిగుబడి వస్తుందని ముందుగానే అంచనా వేశామని, దీనికి తగిన విధంగా రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సబ్సిడీ అందజేశారని చెప్పారు. ఈ సంవత్సరం మామిడి క్రాప్ 3 times ఎక్కువ వస్తుందనే విషయాన్ని మేము ఫిబ్రవరి, జనవరిలోనే ఊహించి కలెక్టర్ గారు, రిప్రజెంటేటివ్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని అసెస్ చేసి ఎంత క్రాప్ వస్తే ఎంత క్రషర్స్ ఉన్నారు ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఎంత తీసుకోగలరు అని చెప్పి వాళ్ళని కూడా పిలిచి డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు మా కెపాసిటీ ఇది, కాకపోతే మేము తీసుకోవడం కష్టం అవుతుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పల్ప్ కూడా అట్లాగే ఉంది అని చెప్పి అంటే కూడా ఆనరబుల్ సీఎం గారు ఇంటర్ఫియర్ అయిపోయి దాన్ని వాళ్ళకి అట్లీస్ట్ లాస్ రాకుండా చేద్దామని చెప్పి 12 రూపాయలు క్యాలిక్యులేషన్ చేసి 12 రూపాయలు దాని రేట్ గా నిర్ణయించడం జరిగింది. దానిలో ఈ క్రషర్స్, మిల్లర్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ మేము 100 రూపాయలు ఇవ్వలేమన్నారు కాబట్టి 8 రూపాయలు మీరు ఇవ్వండి, 4 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుందని చెప్పి 4 రూపాయలు గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ లోపు జరగాల్సిన పాలిటిక్స్ అంతా చేసేసింది. వైసీపీ లీడర్స్ కానీ, వైసీపీ లీడర్స్ ఓన్ చేసిన యూనిట్స్ కానీ వాళ్లే ఆరిజిన్ పాయింట్. ఇప్పుడు మిగతా వాళ్ళంతా జైన్ ఫ్యాక్టరీలో, తర్వాత చిత్తూరు గుడిపాలలో ఉన్న ఫ్యాక్టరీలో వెళ్ళిపోయి చూస్తే వాళ్ళు 7 రూపాయలు 8 రూపాయలు మేము పే చేస్తామని రికార్డుతో చూస్తే వేరే ఫ్యాక్టరీ లేదు. వాళ్ళు ప్రభుత్వం మనం అండర్స్టాండింగ్ తీసుకున్న దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, దాంతో అందరికీ డిస్టర్బెన్స్. వాళ్ళు ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇవ్వనప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరి ఒకసారి అందరూ మీటింగ్ పెట్టి సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారు గట్టిగా 8 రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ దీనిలో ఎక్కడ లోపం ఉంది, ఎందుకు మీకు మీ దృష్టికి 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది? రైతులు తొందరపాటు. ఇప్పుడు మెచ్యూర్ లేని క్రాప్ అని తీసుకొస్తే ఫ్యాక్టరీలో తీసుకోవట్లేదు, అందుకని ర్యాంప్కి వెళ్తారు. ర్యాంప్ లో తక్కువ రేటు ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎక్కువ రేటు ఇచ్చే దగ్గరికి వెళ్ళాలి కానీ తక్కువ రేటు దగ్గరికి వెళ్తున్నారు. కాకపోతే పంట ఎక్కువ రావడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చింది. అయితే అదొక ఇష్యూ. అయితే రెండో ఇష్యూ, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి 2 రోజులు పోయింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. వీవర్స్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం వీవర్స్ కాలనీలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు పనులకు భూమి పూజ చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో వీవర్స్ కాలనీ, ఈ కాలనీకి ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్లు కూడా ఒక 10 లక్షలతో శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడే భూమి పూజ చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మాకు చెప్పిన ఈ ప్రభుత్వం పైన మాకు ఉందని చెప్పి ఇక్కడున్న ప్రజలు ఈ 4-5 రోజులు తిరుగుతున్నప్పుడు ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు తల్లులందరూ కూడా గతంలో తల్లికి వందనము, అమ్మఒడి అని చెప్పి ఒకరికే ఇచ్చి తల్లులందరినీ కూడా ఇబ్బంది పెట్టినారు. అది కూడా టైంకి ఇవ్వకుండా.
కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అకౌంట్లో పడడమే కాకుండా ఈరోజు విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, తల్లులు ఎక్కడ ఇబ్బంది పడకుండా పిల్లలందరూ కూడా స్కూల్కి పంపించి, ఏ స్కూల్ అయినా మీరు పంపించినా కూడా దానికి తగినట్టుగా ప్రభుత్వం తరపు నుంచి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు ముందుకు రావడం జరుగుతుంది. తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కూడా తొందరలోనే వస్తారన్న నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంది. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఈరోజు మా ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు అందరూ కూడా పనులు జరుగుతాయన్న నమ్మకం మా మీద పెట్టుకుంటే అది ఓర్చుకోలేక చూడలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బుద్ధ జల్లుతున్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఏమి మాయమాటలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు మేము చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామా లేదా? చంద్రబాబు నాయుడు గారు గతంలో డిఎస్సి మీద సంతకం పెడతామన్నారు, పెట్టడం జరిగింది. పిల్లలు ఎగ్జామ్స్ కూడా రాయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మరి పెన్షన్ పెంచుతామని చెప్పినారు, పెన్షన్ పెంచడమే కాకుండా టైంకి పెంచడమే కాకుండా ఈరోజు ఉద్యోగస్తులు కూడా టైంకి జీతాలు పడుతున్నాయంటే అది కళ్ళారా మనందరూ కూడా కనిపిస్తుంది. కానీ వైసీపీ నాయకులు మాత్రమే మేము కళ్ళకు గంతలు కట్టుకున్నాం, మేము ఏది కూడా చూడడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా మాయమాటలు చెప్తున్నారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగు గంగ నీరు వదులుతున్నారని చెప్పి ఆయన వెంటనే హడావిడిగా ప్రోగ్రాం పెట్టుకొని ఆయన అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పడేసి ఈరోజు తెలుగు గంగ నీళ్లు రైతులకి వదులుతున్నారు అనే సందర్భంగా ఆయన శ్రీశైలంకి వచ్చి అంత దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆయన దృష్టి పెట్టి వస్తే దాన్ని కూడా తప్పుపడుతున్నారు వైసీపీ నాయకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న ఆణివరం ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు అష్టదళ పాద పద్మారాధన, మరుసటి రోజు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తెలిపారు. సీఎంఏ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో మాస్టర్ మైండ్ విద్యార్థులు ర్యాంకులు సాధించారని మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిన్న ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో 10 ర్యాంకుల్లో 11 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులే ఉన్నారని చెప్పారు. తమ విద్యార్థులు సాధించిన ఆల్ ఇండియా వరుస స్థాయిలో వరుసగా 4, 5, 6, 6, 8, 8, 8, 9, 9, 10, 10 ర్యాంకులు పొందారని తెలిపారు. ఇలాంటి విజయాన్ని అందించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు మోహన్ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న అంటే 8 జూలై 2025 ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ప్రకటించడం జరిగింది. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అండి. సో ఈ కోర్సులో సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 10 ర్యాంకులను కూడా ప్రకటించడం జరిగింది. ఓన్లీ 10 ర్యాంకులు మాత్రం ఇచ్చారండి ఫౌండేషన్ లెవెల్లో. ఈ 10 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్ ఇద్దరికి, 8th ర్యాంక్ ముగ్గురికి, 9th ర్యాంక్ ఇద్దరికి, 10th ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి. సో మనకు ఐఐటీలో లాగా లేదా ఎంసెట్లో లాగా ఒకే ర్యాంక్ అక్కడ ఒక విద్యార్థికే వచ్చింది. ఇక్కడ అలా కాదు, సేమ్ మార్క్స్ ఎంతమందికి వస్తే అంతమందికి ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది. సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రకటించిన మొదటి 10 ర్యాంకుల్లో 11 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారండి. అండ్ ఈ ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియాలో కూడా ఫస్ట్ ర్యాంక్ అండి. సౌత్ ఇండియాలో 4th తప్ప ఇంకేం బెస్ట్ ర్యాంక్ కూడా లేదు. ఇలాంటి మంచి ఫలితాలు అందించినటువంటి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు, మా టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.